పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం. సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి, మంచి ఫలితాలను పొందండి. శ్రావణ మాసం మరి ఆగస్టు నెల ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో మీనరాశి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. మరి మీ కోరికలు నెరవేరుటకు ఏం రెమెడీ, అదేవిధంగా ఉన్న పరిస్థితుల నుండి మీరు మంచి స్థానానికి వెళ్ళాలి అనుకుంటే మరి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ఇందులో తెలుసుకుందాం. దీనికంటే ముందు మీనరాశికి వారి యొక్క లక్షణాన్ని చూద్దాం. ఎంతో ఔదార్యవంతులు అని చెప్పడం జరుగుతున్నది. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు, అదేవిధంగా ఆత్మస్థైర్యము, చొరవ కొంత తక్కువగా కనబడేటువంటి వారు. ఏ విషయంలోనూ కొంత ముందుకు దూసుకుపోవాలి అనుకుంటే ఏదో ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. నీటిలో చేప ఏ విధంగా ఉంటుంది ఊహించుకోండి. సో నిజాయితీ మాత్రం ఎక్కువ. అదేవిధంగా స్నేహితులను చూసి సంతోషపడుతూ ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే ఎంతో ఇష్టం. ఎవరి యందు ద్వేషము కానీ కోపము కానీ ఎక్కువగా ఉండదు ఇట్టి మీనరాశి జాతకులకు. అదేవిధంగా ఒకవేళ కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, ప్రేమ వచ్చినా తట్టుకోలేము. అదేవిధంగా స్నేహితులకు, బంధువులకు ఎక్కువగా సహాయం చేసి మోసపోతూ ఉంటారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగినటువంటి వారు. మరి సుకుమారమైనటువంటి స్వభావము, సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహాయ సహకారాలు, సంపదలతో వీరు ముందుకు వెళ్ళేటువంటి వారు. ఎక్కువగా ఎదుటి వారి యొక్క మనస్సులో ఏముంది అనే వీరు ఆలోచిస్తూ ఉంటారు. నీటిలో ఉన్నటువంటి చేప ఒడ్డుపై ఎవరైనా ఉన్నారా అనే ఆలోచిస్తుంది అది. సో అట్లా ఉంటుందండి. ఓవరాల్గా కొంత ధన వ్యయము, ప్రమాద సూచనలు, అది ఏ రకంగానైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గర పైనుండి ఫ్యాన్ కింద పడచ్చును. మనం ప్రయాణం చేస్తుంటే వాహనానికి ఏమైనా యాక్సిడెంట్ కావచ్చును, లేదా వాహనము ఆల్ ఆఫ్ సడన్గా ఆగిపోవచ్చును, లేదా వాహనాలు తరచూ రిపేర్ రావచ్చును. ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది, అన్ని వాహనాలు మూవ్ అవుతున్నాయి, మన వాహనం మూవ్ చేద్దామంటే మూవ్ కాదు. ఇగో ఇట్లాంటి క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్ అవి మీకే ఎదురవుతాయి. సో శ్రమ మాత్రం అధికంగా కనబడుతుంది. దీనికి తోడు ఇట్టి సమయంలో భార్యాభర్తలకు, భార్యా పుత్రులకు, మన పిల్లలకు, తండ్రి కొడుకులకు, తల్లి కూతుళ్ళకు కానీ కొంత గొడవలు ఏర్పడడం కానీ, అసలు ఊహించని సన్నివేశాలు మనం చూడడం కానీ, విచిత్రమైనటువంటి ప్రవర్తన కానీ మనకే తారసపడతాయి. ఇదే విధంగా బంధువుల వల్ల కూడా మనం నష్టపోయే ఛాన్స్ ఉంది. అసలు బంధువులు అంటే ఏమిటి అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. సో అనారోగ్య సమస్యలు, కొంతమేర మనశ్చింత, ఇలాంటివి ఎన్నో ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. సో జాగ్రత్త సుమ. దీనికి తోడు మీ శ్రమకు గుర్తింపు లభించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొంత ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నవి. ఎగుమతి దిగుమతులు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుంటుంది. ఆ
బిజినెస్ రంగంలో. అదేవిధంగా వాటర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీనరాశి వారు చేపలకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయాలి. ఒక ఎక్వేరియంను ఇంట్లో పెట్టుకోండి, వ్యాపార స్థలంలో పెట్టుకోండి. ఏ ప్లేస్లో పెట్టాలి అంటే మరి మీ యొక్క ఆ యొక్క ఎంట్రన్స్ ఏ వైపు ఉందో కనుక దానికి సంబంధించి ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అపాయింట్మెంట్ తీసుకొని. ఇక అదేవిధంగా పట్టుదల సడలింపు, దీనికి తోడు ఆదాయానికి మించినటువంటి వ్యయము, బంధు మరణ వార్త కావచ్చును, స్థాన భ్రంశము, ధన నాశనము, ముక్కు ముఖము తెలియని వానితో గొడవలు ఏర్పడడం. అదేవిధంగా కొంత గృహ సమస్యలు కూడా ఉన్నవి, జాగ్రత్త. గృహములో సమస్యలు, ఎవరైనా మన గృహానికి చేతబడి కానీ చెడు ప్రయోగాలు కానీ తలపెట్టాడు అనేటువంటి వార్త వినడము, దానికి సంబంధించినటువంటి వస్తువులు మనకు కనబడము, అవి చెప్పలేం. కొన్ని అనూహ్యమైనటువంటి అవరోధాలు, అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు, తెలిసి తెలియకుండానే ప్రెషర్ కుక్కరు పేలొచ్చును, అంతా బాగానే ఉంటుంది, అది ఇలాంటివి చెప్పలేం. సో ఓవరాల్గా మీనరాశి వారు ఇట్టి శ్రావణ మాసంలో వివాహ ప్రయత్నాలు మానుకోండి. వివాహ ప్రయత్నాలు ఇప్పుడు పనికి రావు. ఒకవేళ వివాహ ప్రయత్నాలు చేసినా తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, మనకు కరెక్ట్గా మ్యాచ్ రాకపోవడం కానీ, అనుకున్న మ్యాచ్ రాకపోవడం కానీ ఉంటుంది. ఇక గృహానికి సంబంధించింది కూడా 26 దాకా ఓపిక పట్టండి. 26లో గృహ సంబంధిత విషయాలకు ముందుకెళ్తారు. ఆరోగ్యం కూడా కొంత కుదుటపడేటువంటి పరిస్థితి ఉంది. మరి మీనరాశి వారు తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. దీంతో పాటుగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు పొందుతారు. సో ఏ పని కావాలన్నా కూడా సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయండి మీనరాశి వారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవికి పాలను డొనేట్ చేయండి. ఎక్కడైనా అభిషేకం జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు కానీ ఇట్లాంటివి కొంచెం ఓపికగా ఉండండి, టైం బాగాలేదు, విన్నరా? మీ పని మీరు చేయండి. మొత్తము గ్రహాలంతా అనుకూలంగా లేవు అనుకున్నప్పుడు ఓపికగా ఉండాలి. ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ఇట్టి సందర్భంలో పరస్త్రీ వ్యామోహం ఉంటుంది, పరపురుష వ్యామోహం ఉంటుంది, ఎవరైనా మనకు పరిచయం అవడం ఉంటుంది, బ్రేకప్స్ ఉంటవి, ఇలాంటివి జరుగుతవి. సో ఓపిక. మనకు ఈ సమయంలోనే మనకు ఎవరో వచ్చి మామ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయ, నీకు 10 లక్షలు వస్తాయి అంటున్నాడు. చెప్పలేము. అది అన్ని సంఘటనలు అంతా విచిత్రాలు జరుగుతాయి, విన్నారా? బండి మామ 10 నిమిషాలు అంటాడు, వాడు తీసుకుపోయి ఎక్కడో అడ్డం పడేస్తాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ, లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ, లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ, తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మరణిస్తూ ఉన్నా, పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా, లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా, పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు 41 నుంచి 3 నెలల్లో ఉంటుంది. ఒక అమావాస్య, ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్తు రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి 41 నుంచి 3 నెలల్లో. ఆల్ ద బెస్ట్.